ముందుగా మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, మరి ఇక్కడికి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నెలల విజయశ్రీ గారికి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి మరియు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక 2-3 రోజుల నుంచి అంటే వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఒక 2 రోజుల టాంచి నిన్న కూడా పెలకూరు ఈ 2 రోజుల టాంచి ఒక పుచ్చిపోయిన బంగారాలు ఒక 4 పెట్టుకొని ఎక్స్ ఎమ్మెల్యే రాజకీయ దాహంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కావట్లేదు. ఒక పిచ్చోడిని పెట్టుకొని నిన్న పెళ్లకూరు మండలంకి వెళ్ళడం జరిగింది. పెళ్లకూరు మండలం రీచ్ ఇతనే చెప్తాడు, మళ్ళీ మీడియాలో రీచ్ అని ఇతనే చెప్తాడు. మళ్ళీ ఆడ పోయి ఇది అక్రమంగా ఇసుకెత్తున్నారు అని అనుకున్నాడు. సంజయ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను సూటిగా, అంటే మా నాయకులందరూ కూడా ఇసుక గురించి, అక్కడ రీచ్ గురించి, విధి విధానాలు ఏంటి అనేది కూడా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నారు. మరి దాని గురించి కూడా ఇంక మా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మరి దాన్ని ఇంకా లాగాల్సిన అవసరం లేదు. సంజయ్ గారు ఎమ్మెల్యే గారి గురించి, వాళ్ళ ఫాదర్ గురించి మరి మాట్లాడితే, జీపీ సార్ గురించి మాట్లాడుతూ, మళ్ళీ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ, వాళ్ళ కాలు కోటి సరిపోతావా నువ్వు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నీకన్నా అక్రమార్కులా, నీకన్నా రౌడీజాలు చేసిన వాళ్ళ, నీకన్నా అవినీతిగా సంపాదించిన వాళ్ళ? గతంలో టిట్కో ఇళ్ళ కాడ కనీసం ఒక 500 పైచిలుక లారీలు ఇసుక టిట్కో ఇళ్ళ వెనక్కునింది. మరి ఆ రోజు నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. ఆడ క్వారంటైన్ సెంటర్ పెట్టినప్పుడు పోయినాం, చూసినాం, పెద్ద కొండ. మరి క్వారంటైన్ సెంటర్ ఎత్తేస్తేనే ఆ కొండ ఎక్కడ పోయింది సంజీవయ్య? నేను అడుగుతున్నాను నిన్ను. ఇసుక కొండ టిట్కో ఇళ్ళ కోసం గవర్నమెంట్ డబ్బులు పెట్టి లారీలతో ఎత్తి ఆడ ఇసుక ఎత్తి ఆడ డంపింగ్ చేసింది టిట్కో ఇళ్ళకి కట్టేదానికి. మరి క్వారంటైన్ సెంటర్ అక్కడి నుంచి ఎత్తేస్తేనే ఇసుక కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది సంజీవయ్య? అవన్నీ నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా నువ్వు? మరి సూలూరుపేటలో ఇక్కడ ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ లీడర్ అంటే ఒక ఎంపీపీని పెట్టుకొని మొత్తం నువ్వు చెన్నైకి సప్లై చేయలేదా? ఒక బండి 1.5 లక్ష రూపాయల లెక్క నువ్వు సప్లై చేసావు. మొత్తం 7.5 కోటికి పై చిలుక ఆ ఇసుకలో నువ్వు దోచుకున్నావు. ఇది వాస్తవా అవాస్తవా? ఎక్కడ పోయిందా ఇసుక? చెప్పులే. మరి ఇంకొక టిట్కో ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? లేదంటే నువ్వేమైనా జగన్ ఇల్లు కట్టించడానికి ఏమైనా పంపించావా? ఎక్కడికి పోయింది ఆ ఇసుక? మరి ఆ లారీ నెంబర్లతో కూడా ఉన్నాయి నా కాడ. ఆ లారీ నెంబర్లతో కూడా రాత్రిలో నువ్వు పెట్టించి లారీ నెంబర్లతో కూడా ఉన్నాయి. మొత్తం చెన్నైకి సప్లై చేయలేదా నువ్వు? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నెలల విజయశ్రీ నాయకత్వంలో కొండేపాటి గంగా ప్రసాద్ గారి సూచనల మేరకు ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. ఒక్క ట్రాక్టర్ అయినా సరే చెన్నై బార్డర్ దాటిపోయింది, ఆంధ్ర బార్డర్ దాటి చెన్నై పోయిందా? సూలూరుపేట నియోజకవర్గంలో ఇల్లులు ఎక్కడ కట్టుకోవాలంటే, ఎక్కడ కంపెనీలు ఉన్నా వాళ్ళకి ఆ కంపెనీలు కట్టుకుంటే ఉద్యోగాలు వస్తాయి, కార్మికులకి పనులు దొరుకుతాయి, మరి చాలా మంది బతుకుతారు. కాబట్టి ఉచితంగా ఇసుక ఎత్తుకొని పోతున్నారు ఈరోజు. ట్రాక్టర్లు అయితే ఏమి, మరి రీచుల్లో అయితే ఏమి, ఉచితంగా ఇసుక ఎత్తుకోబోతున్నారు. గతంలో నాకు తెలిసి 7,000, 8,000 పైచీలకే ఒక ట్రక్ ఇసుక ఎత్తాలంటే ఈరోజు ఇసుక 1000 రూపాయలు. నాయుడుపేట టౌన్ నుంచి, నాయుడుపేట టౌన్లో ఎవరైనా ఇల్లు కట్టుకునే దానికి ఇసుక పోవాలంటే 1000 రూపాయలకి ట్రాక్టర్ తీసుకుపోయి తోలుతున్నారు. మరి ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఇసుక లేకుండా ఇల్లు ఎట్ట కట్టగలుగుతారు? మట్టి పూసేమైనా కడతారా? బూడిద పూసేమైనా కడతారా? మీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో బూడిదని కూడా అమ్మి మీరు ఇల్లు కట్టినట్టు ఒక టాక్ ఉంది. 2,50,000 సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని మీ యొక్క కాంట్రాక్టర్లను పెట్టి సిమెంట్ లేకుండా సిమెంట్ బదులు బూడిదేసి కొంత సిమెంట్ వేసి ఇల్లులు కట్టినట్టు కట్టాలా ఎట్టా? వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కదా పబ్లిక్, మరి కార్మికులకు పనులు దొరకాలి కదా. గవర్నమెంట్ రీచ్, నువ్వే రీచ్ అంటున్నావు, ఆ రీచ్లో ఎత్తుకొని పోతున్నారు. మరి
తెల్లకూరు మండలం నాయకులు చెప్పినట్టు మీరే ఒక లారీని తీసుకొని వచ్చి, మరి మీరే ఒక ఇటాచిని తీసుకొని వచ్చి ఆడబెట్టి ఫోటోలు పెట్టి మీరు ఒక క్రైమ్ నడిపిస్తూ మరి మరి మా ఎమ్మెల్యే గారి గురించి, వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడతారు, మా ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు. బాబు సంజీవయ్య గారు, 2019లో టిట్కో ఇల్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా? 20% కంప్లీట్ చేసి 80% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తుంటే 20% జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయలేదు. మరి ఇందాక మా ఆగుతోటి రమేష్ అన్న చెప్పినట్టు ఎంతో పబ్లిక్ ని, పేద జనాల్ని మీరు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారు? బ్యాంకుల రూపంలో మోసం చేశారు. వాళ్ళకి ఇల్లులు ఇస్తామని చెప్పి వాళ్ళని లోన్లు పెట్టించి వాళ్ళు సిబిల్ బాగుకొట్టారు. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళు సిబిల్ పోయా. మళ్ళీ ఇంకేదైనా వాళ్ళు బ్యాంక్ లోనికి పోయినా, ఏదైనా వాళ్ళు పొదుపుకి ఇంట్రెస్ట్ పడినా, పొదుపు డబ్బులు పట్టినా కూడా బ్యాంకు వాళ్ళకి కట్ చేశారు. మరి అనేక విధాలుగా మీ రాక్షస పరిపాలన జనాలు చూసి వాళ్ళు విరక్తి చెంది మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 20 నెలల్లో, ఈ 20 నెలల్లో సూలూరుపేట నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంటే మీకు కళ్ళు ఓర్వలేక మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. సంజయ్ గారు, మీ సంస్కారం గురించి అందరికీ తెలుసు. మీరు ఎంత మంచి సంస్కారగల్లో అని. లేదంటే మీకు 1,00,000 ఓట్లు మీరు కిందకెందుకు పోతారు? చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ విధంగా తిట్టారో, లోకేష్ గారిని మీరు ఏ విధంగా తిట్టారో, మరి అప్పుడు పెద్దలు ఇన్ఛార్జి గారిని కూడా మీరు ఏ విధంగా తిట్టారో ఇవన్నీ పబ్లిక్ చూసి నీలాంటి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఉంటే దరిద్రం పట్టుకుంటుందని చెప్పి నిన్ను 1,00,000 ఓట్లు మెజారిటీతో కిందకు తొక్కేశారు పబ్లిక్. ఇది మేం చేసింది కాదు, జనాలు నీకు ఇచ్చిన తీర్పు. మీ గత ప్రభుత్వంలో మీకు ఇచ్చిన తీర్పు అది. మరి ఇవన్నీ మర్చిపోయి 20 నెలల్లో ఏదేదో తప్పిట్లు పెట్టుకొని కొట్టుకుంటా ఉన్నావు పక్కన చేరి, ఒక పుచ్చిపోయిన బంగారాలు పెట్టుకొని. ఏం సంజీవయ్య, గతంలో 4.5 సంవత్సరం ఇక్కడ ఒక సీఏ పనిచేసాడు సూలూరుపేట నియోజకవర్గంలో. రోజుకి 150 లారీలు ఇసుకని నువ్వు చెన్నైకి తరలించావా లేదా అని నేను అడుగుతున్నా. మరి ఎట్ట 4.5 సంవత్సరం సీఏ, ఒకే సీఏ 4.5 సంవత్సరం సూలూరుపేట నియోజకవర్గంలో పనిచేశాడు? తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఒక సీఏని పెట్టుకొని 4.5 సంవత్సరం పనిచేయించుకొని రోజుకి 150 లారీల లెక్కన ఇసుకని చెన్నైకి సప్లై చేసిన ఘనుడు నువ్వు. మరి ఒక లారీకి 2 లక్షల రూపాయలు కమిషన్, ఒక లారీకి 2 లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని, నెలకి కమిషన్ తీసుకొని, మామూలు తీసుకొని మొత్తం ఇసుకకి తరలించావు నువ్వు. నాయుడుపేట బార్డర్, నాయుడుపేట స్వర్ణముఖి బార్డర్, సూలూరుపేట నియోజకవర్గంలో స్వర్ణముఖి బార్డర్ ఎక్కడ వరకు ఉందో, కాళంగి నదిని సూలూరుపేట నియోజకవర్గం బార్డర్ ఎక్కడ వరకు ఉందో మొత్తం ఎక్స్పోర్ట్ చేసావు నువ్వు. ఇది పబ్లిక్ తెలియదు అనుకుంటున్నావా ఇలా సంజయ్ గారు? నువ్వు రిచ్ ఎమ్మెల్యే అంటారు. నీకు సూలూరుపేట నియోజకవర్గంలోనో అసలు నెల్లూరు జిల్లాలోనే రిచ్ ఎమ్మెల్యే అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది రిచ్ ఎమ్మెల్యే నీకు? ఎంత డబ్బు నువ్వు కనీసం 150-200 కోట్లు వెనకేసావు నువ్వు 2019 నుంచి 2024 వరకు. మరి చాలా ఉన్నాయి, మాట్లాడితే చాలా పోతాయి. నువ్వు అనవసరంగా ఒక మంచి కుటుంబం మీద నువ్వు ఒక మంచి మహిళా ఎమ్మెల్యే నాయుడు, సూలూరుపేట నియోజకవర్గ చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళా ఎమ్మెల్యే ఈరోజు అద్భుతంగా 20 నెలల నుంచి పరిపాలన అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, కొండేపాటి గంగాప్రసాద్ గారి ఆశీస్సులతో మీరు ఓర్వలేక ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ మీద బురద చల్లుతావా? కామన్ సెన్స్ ఉందా మీకు కొంచెం అని నేను అడుగుతా ఉన్నాను సంజీవయ్య. ఏం అప్పుడే నీకు అంత రాజకీయ దాహం? నువ్వు ఎమ్మెల్యే అవకాశమే లేదు. మీ వైసీపీలోనే నిన్ను ఎమ్మెల్యేని చేసేదానికి 80% ఇష్టం లేదు. నీ కాడ పుచ్చిపోయిన బంగారాలు 4 పెట్టుకొని, ఒక పిచ్చోని పెట్టుకొని తర్వాత తప్పనిస్తే, అందులో నువ్వు పిచ్చోడిగా భాగం అయ్యావు తప్పనిస్తే, నీకు ప్రజలు ఆశీర్వదించి నీకు ప్రజలు మళ్ళీ పట్టం కట్టే ఛాన్సే లేదు. మీ వైసీపీ వాళ్ళు తీసుకొచ్చే ఛాన్సే లేదు. నిన్ను గెలిపించే ఛాన్సే లేదు. నువ్వెంత దొల్లాన్నా కూడా సరే. మరి
టిట్కో ఇల్లు గురించి మాట్లాడతావు నువ్వు. 2019 20% టిట్కో ఇల్లు క్లియర్ చేయలేదు మీరు. మాటుండే ఇసుక ఎత్తుకొని వెళ్ళిపోతుంది రాష్ట్రం మొత్తం. ఒక సూలూరుపేట నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తం ఆడున్న ఇసుక ఎత్తుకుని వెళ్ళిపోయారు. మరి ఆడుండే కమ్మి ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆడుండే సిమెంట్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. మరి ఒక 100 కోట్ల రూపాయలు టిట్కో ఇల్లుకి పెయింట్ కొట్టాలని చెప్పి వైసీపీ కలర్ వేసుకున్నారు. ఎంత దుర్మార్గమే! ఆ కలర్ వేసుకుని దాంట్లో 100 కోట్లు సంపాదించారు మీ నాయకులు. మరి మీరు మా నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకులు బంగే కమ్మిచ్చారా? ప్యాకాట తమిళనాడు బార్డర్ ప్యాకాట పెట్టించారా మీ నాయకులు? నువ్వు సపోర్ట్ చేస్తారా కదా పెట్టారు. తమిళనాడు బార్డర్ లో ప్యాకాట శిబిరాలు పెట్టారా లేదా? పెట్టారు కదా ప్యాకాట శిబిరాలు. హాన్స్ బ్యాగ్ కూడా అమ్మారా లేదా మీ నాయకులైనా? అమ్మారా లేదా? మరి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడుతా ఉన్నావు. తెలుసుకొని మాట్లాడాలి సంజీవయ్య గారు. మీరు ఏమి 20 నెలలు పరిపాలనలో మీకు మీరు పోరాడండి. మేమైనా పొద్దమ్మా మా ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే మీరు పోరాడండి, మేము కూడా ఏకీభవిస్తాం. ఈరోజు ఆ తల్లికి వందనం, బస్సు ఉచిత బస్సు. మరి ఈరోజు నాయుడుపేట సూలూరుపేట నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పనిచ్చి నువ్వు సూలూరుపేట నియోజకవర్గం మున్సిపాలిటీలో రూపాయి ఫండ్ తెచ్చిచ్చింది తీసుకోరా, కూర్చుంటాం ఎక్కడ మున్సిపాలిటీ చర్చకైనా సరే. తీసుకోరా. ఒక రోడ్డు పోసావా నువ్వు? ఒక కాలువ కట్టించావు నువ్వు? ఉండే రోడ్లు కాలువలు కూడా గ్యాస్ వాళ్ళు వచ్చి పగలు కొట్టేస్తే మీ నాయకులు పోయి ఢిల్లీకి పోయి కమిషన్లు తీసుకొని వాళ్ళు పనులు కూడా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చేపించుకుంటా ఆ కమిషన్లతో అడిగా. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు ఎవడ చూసినా కూడా గోతులు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యే పోరాడుతూ మరి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మున్సిపాలిటీకి ఒక 2.5 కోట్లు తెచ్చారు, సూలూరుపేట మున్సిపాలిటీకి ఒక 2.5 కోట్లు తెచ్చారు. మీరు పగల కొట్టేసినట్టు మీరు మీ అవకతవకలతో గ్యాస్ వాళ్ళ మీరు పగల కొట్టి మీ పాలక వర్గాలు చేపిన పనులు ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి చేపిస్తా ఉన్నారు. పాలకవర్గం ఎవరిది ఈరోజు వరకు? సంజీవయ్య ఎవరిది? మీరే కదా చెప్పాల్సిందే. కానీ అది కూడా ఎమ్మెల్యే గారే చెప్పిస్తా ఉన్నారు. మరి నువ్వు చేసిన మీ పాలకవర్గం మీ నాయకులు చేసిన తప్పిదాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నెలల విజయశ్రీ గారు అన్నీ కూడా పూడ్చుకుంటా వస్తా ఉంటే నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతావు. కనీసం కొంచెం కూడా ఇది లేదా మీకు? నేను అడుగుతా ఉన్నాను. జాగ్రత్త సంజీవయ్య, ఇది కరెక్ట్ కాదు. మీరు మాట తీరు మార్చుకోవాలి. మీరు ఏది పడితే అది మాట్లాడడం అనేది కూడా చాలా వరకు తప్పని కూడా నేను మీకు సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడికి చర్చకు వచ్చినా సరే మేము సిద్ధం. ఈరోజు మీరు 2019లో మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు కానీ పబ్లిక్ కానీ ఆ ఇల్లు ఇచ్చింటే ఈరోజు కనీసం ఒక్కొక్క కుటుంబం 2-3 లక్షలు బాడీలు కట్టుకోకుండా డబ్బులు వెనకేసుకొని ఉంటారు పబ్లిక్ పేద ప్రజలు. కానీ వాళ్ళు అప్పులు పాలు చేసి ఈరోజు లాస్ట్కి వాళ్ళకి లోన్ పోతున్నా కూడా లోన్ రాని పరిస్థితి చేసింది మీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా కూడా మాట్లాడితే నాయుడుపేటలో ఎద్దల బండ్ల కాడ కూడా మీ నాయకులు 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఎద్దల బండి ఇసుకెత్తుకు ఇంటికి తోలుకునే దానికి. మరి అది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు నోటీసులో మేము బెట్ చేస్తే అధికారులతో చెప్పి పేదోళ్ళు వాళ్ళు మీద ఇసుక బండ్లు తోలుకుంటున్నారు, వాళ్ళ కాడ రూపాయి కూడా వసూలు చేయకూడదంటే అది మేము ఆపించాం. ఇట్లా ఉంది మీ నాయకులు వ్యవహారం. మరి నాయుడుపేట నేను మాట్లాడతా. నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి, మా ప్రభుత్వం గురించి, మా జీపీ సార్ గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడేవి కాబట్టి మేము మాట్లాడతా. మరి ఈరోజు జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్ 30 కోట్లు ఉన్నాయి. వాళ్ళు కొట్లు కట్టేటప్పుడు మీ అవినీతి బాగవుతుందని చెప్తున్నా నేను. 30 కోట్లు కట్టేటప్పుడు 8 నెలలు బయట ఉన్నారు వాళ్ళు. మరి దాన్ని రెన్యువల్ చేయమంటే మీ పాలక వర్గం నాయకులు కొట్టికి 50,000 రూపాయలు ఇస్తే రెన్యువల్ చేస్తామన్నారు. 8 నెలలకి ఆ 8 నెలలు మాకు అవకాశం కల్పిండాయంటే మీ పాలక నాయకుడు రాజ్యాంగేతర శక్తులు 50,000 కొట్టికిస్తే మేము ఆ 8 నెలలు మీకు రెన్యువల్ చేసేదానికి అవకాశం ఇస్తామని అంటున్నారు. ఇట్లా ఉంది. లేదంటే మేము సంతకం పెట్టాం.
ఇది మీ నాయకుల అవినీతి. దాంట్లో మళ్ళీ నీకెంత వాటో మాకు తెలియదు, కానీ ఇది మీ నాయకుల అవినీతి భోగోతం.